నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కలివేలపాలెం గ్రామంలో 1,20,00,000 రూపాయలతో అభివృద్ది పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రంలోనే 3 ఫేజ్ 24 గంటల కరెంటు పనులను పూర్తి చేసిన మొదటి నియోజకవర్గం నెల్లూరు రూరల్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికలను అన్ని వసతులతో తీర్చిదిద్దుతాం. ఎన్నికలు లేని వేళ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్దిలో కలిసి పనిచేస్తాం రండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనబోలు శ్రీధర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు సారంగం గున్నయ్య, జలదంకి సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అలాబక్షు, వెడిచెర్ల వెంకటేశ్వర్లు యాదవ్, చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి, కలివేలపాలెం గ్రామం కూటమి చూడ కార్తీక్ కెమెరా వస్తుంది. సార్ సార్ ఏనా చేతుందా సార్ 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 కోటి 10 లక్షల రండి రండి ఆ సైడ్ కూర్చుని పక్కన వచ్చిండు. ఓకే సార్, ఓకే చెప్పకండి ఎవరు ప్రదీప్ సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివేలపాలెం గ్రామంలో 1,10,00,000 రూపాయల వ్యయంతో 3 ఫేజ్ కరెంట్ ఈరోజు ప్రారంభోత్సవం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే 3 ఫేజ్ కరెంట్ లేదో ఆ గ్రామాల్లో అక్కడంతా కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలా, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా అన్న ఆలోచనతో కోట్లాది రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులు పూర్తి చేసుకున్నాం. రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3 ఫేజ్ కరెంటు విషయంలో 1వ స్థానంలో ఉంది. దీనికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే కరెంటు అధికారులు, సహకరించిన కాంట్రాక్టర్లు, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ఆ అధికారులకి, కాంట్రాక్టర్లకి ఒక భరోసా ఇచ్చి పూర్తి చేసిన విధానం. ఈరోజు యొక్క 1,10,00,000 రూపాయల వ్యయంతో కలివేలపాలెం గ్రామంలో ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు పనులు ప్రారంభోత్సవం. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో నిర్మించుకున్న సిమెంట్ రోడ్డుకి ప్రారంభోత్సవం. ఇంతేకాకుండా కలివేలపాలెం గ్రామానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే గ్రామం పుట్టినప్పటి నుంచి శ్మశానం సమస్య. ఆ యొక్క శ్మశానం చుట్టూ ప్రారీగోడ కట్టాలని గ్రామస్తుల చిరకాల కోరిక, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా చిరకాల కోరిక. దానిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా గోడ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఒక పక్క గోడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. నిధులు అవకాశం దొరికిన వెంటనే దానికి కూడా నిధులు విడుదల చేస్తానని చెప్పని, అది కూడా వీలైనంత త్వరగా చేస్తానని చెప్పని మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ ఉన్నా. అంతేకాకుండా ఏదైతే ఆ శ్మశానం లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో అంతా ఎగుడు దిగుడుతో ఆ యొక్క ఎవరైనా మరణించినప్పుడు వారి ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేయాలంటే ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైతే ఆ ఎగుడు దిగుడు దానికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో
ఆ యొక్క శ్మశానాన్ని ఒక అందమైన సుందరమైన శ్మశాన వాటికగా పూర్తి చేసేందుకు అక్కడ నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఆ నిధులు సరిపోతే సంతోషం, చాలకుంటే అదనంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నిధులు శాంక్షన్ చేయిస్తానని, ఈ విడుదలైనటువంటి నిధులతో ఆ యొక్క శ్మశానంలో ఒక పక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలకి అవసరాలకు తీరేటట్టు ఆ యొక్క నిర్మాణాలని పూర్తి చేయాలని చెప్పని, ఆ పనులు పూర్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. అది త్వరలోనే దానికి కూడా ప్రారంభిస్తామని చెప్పని తెలియదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.